హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా స్టైల్లో ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తాను. ఏంటంటే నేను చేసినట్టు చేయండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది అనమాట. నేనేంటంటే కొరమీన్ చేపలు తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసేసుకొని కడిగేసి అలా పెట్టేసుకున్నాను. మామూలుగా అయితే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించేసి పక్కన పెట్టి ఫ్రై చేస్తారు. కానీ నేనేంటంటే పక్కన పెట్టేసుకొని కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఈ పీసులు వేసేసేయండి. సింగిల్గా వేసి సిమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. మొత్తం ఫ్రై అయిపోయింది చూసారా. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాం కదా, ఇగో ఈ కలర్లోకి వచ్చేస్తాయి చక్కగా అన్నీ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఇంతే కొత్తిమీర కరివేపాకు వేసుకోండి. పుదీనా ఇది వేసుకొని కొంచెం లైట్గా వేపేసుకోండి. వేపేసుకున్నాం కదా, ఉల్లిపాయ వేసాము, పచ్చిమిరపకాయలు ఇది కొంచెం వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదా, చక్కగా వేపేద్దాం. ముందు కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, పట్టాలి సాల్ట్ లైట్గా, కారం, మంచి స్మెల్ వచ్చేస్తుంది. కొంచెం ఏంటంటే టమాటా సాస్ వేసుకున్నాం. కొంచెం పసుపు వేస్తున్నా. కొంచెం కొంచెం వేగనిద్దాం. ఎక్కువ చూసాడు ఇది నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మసాలా కొంచెం వేసుకున్నాం. ఇప్పుడు ఈ వేపిన ముక్కలు వేసేద్దాం. వేపిన ముక్కలు వేసి సిమ్లో పెట్టి కాస్త బాగా ఆ మసాలా మొత్తం దీనికి పట్టనిద్దాం. ఆనియన్స్ కాస్త ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే,
నేను తక్కువ వేసాను. కొంచెం సిమ్లో పెట్టేసి కొత్తిమీర వేసుకొని మూత పెట్టేద్దాం. మూత పెడితే ఈ ఫ్లేవర్ అనేది దానికి పట్టుద్ది అనమాట. సిమ్లో పెట్టే మూత పెట్టేస్తాను. బాగా సిమ్లో పెట్టి ఒక 5 minutes అలా ఉంచుకోండి. సిమ్లో పెట్టాం కదా, ఒకసారి ఎలా ఉందో చూద్దాము. ఓకే, ఒకసారి మీ పిల్లలకు కానీ ఇంట్లో కానీ చేసి పెట్టండి. సూపర్ ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రై తింటే మనం రెగ్యులర్గా చేసే ఫ్రై ఎవ్వరూ తినరు అనమాట. అంటే అంత బాగుంటుంది. ఓకేనా? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఎలా ఉంది ఏంటి, లేకపోతే మీ పిల్లలకి కానీ మీ ఇంట్లో కానీ చేసేదా కామెంట్ చేయండి. ఓకేనా?